మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు లైన్ లో ఉన్నారు. సార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి సార్? ఈ ప్రమాదానికి సంబంధించి కారణాలు ఏమైనా తెలిసాయా సార్? ఇది సంఘటన జరిగిన వెంటనే రెవెన్యూ పోలీస్ అధికారులు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మనకి ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా 18 మందిని కూడా హాస్పిటల్ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎదురుగా వస్తున్న కంకర్ లారీ ఢీ కొట్టడం వల్ల ప్రమాదం జరిగి బస్సు ముందు ప్రాంతం మంటల్లో గురైందని మన అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పడం జరిగింది. సంఘటన జరిగిన వెంటనే రెవెన్యూ, పోలీస్, అదేవిధంగా డిజాస్టర్, మెడికల్ అండ్ హెల్త్ టీమ్స్ అన్ని కూడా మేము మాట్లాడడం జరిగింది. అందరూ కూడా సంఘటనా స్థలానికి వెళ్లారు. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద తీవ్ర విచారణ వ్యక్తపరుస్తూ పూర్తి స్థాయి దర్యాప్తు ఆదేశించడం జరిగింది. ఈ బాడీస్ అన్ని కూడా మనం 13 మందిని కూడా మనం జీజీహెచ్ మనం మార్చి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా వైద్యం కూడా అందిస్తున్నారండి. అన్ని కూడా సహాయ చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా నిమగ్నం అయ్యిందండి. దీని మీద సంఘటనల విచారణ బట్టి చర్యలు తీసుకుంటామండి. సార్, ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్న క్షతగాతుల పరిస్థితి ఎట్లా ఉంది సార్? 18 మంది కూడా ప్రాణాలకు ఇబ్బంది పరిస్థితి లేదండి. ఆ ఇంజరీస్ కూడా అసెస్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ అయితే ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ అందిస్తున్నారండి వాళ్ళందరికీ కూడా, 18 మందికి కూడా. ఈసారి ఇప్పుడు మృతులు ఉన్నారు కదా, వారిని గుర్తించారా? వారి కుటుంబాలకి సమాచారం ఏమైనా అందించారా సార్? అది ఎంవీఐ ఇన్స్పెక్టర్ మన వాళ్ళు మోటార్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ నుంచి డేటా కలెక్ట్ చేస్తున్నారండి. ప్రస్తుతానికి అయితే ఎక్కడ ఏంటి అనేది తెలియదు. ఇది కనిగిరి, పామూరు, అటు వింజమూరు ఆ ప్రాంతాల వాళ్ళు కూడా ఉండొచ్చు అని అయితే చెప్తున్నారండి. ఇది పూర్తి సమాచారం సేకరిస్తున్నారండి. సార్, ట్రావెల్స్ యాజమాన్యులతో ఏమైనా మాట్లాడారా సార్? ప్రస్తుతానికి ప్రయత్నాలు చేస్తున్నారండి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రైవర్ కూడా ఇంజూర్ అయి ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు, మాట్లాడిన పరిస్థితిలో ఉన్నాడు డ్రైవర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బాల వీరాంజనేయ స్వామి గారు.